హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సెప్టెంబర్ నెల మధ్య వారాల్లో అయితే 2 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే విడుదల చేశారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో మహిళలకు, రైతులకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా వచ్చిన వరదల కారణంగా విజయవాడ అంతా కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు మునిగిపోయినటువంటి వరద ప్రభావిత బాధితులు కుటుంబాలను ఒక్కొక్కరికి ఆదుకోవడానికి 10,000 రూపాయలు వారికి అకౌంట్లో డైరెక్ట్గా వేస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా అధికారులందరూ కూడా ఆస్తి నష్టము, పంట నష్టము అంతా కూడా లెక్కలు వేసుకొని వెళ్ళారు. సో ముఖ్యంగా రైతులకు సెప్టెంబర్ 16వ తేదీన 10,000 రూపాయలు వరి పంట నష్టపోయినటువంటి రైతులకు డబ్బులు పంపిణీ చేస్తారు. రిమైనింగ్ రైతులు వేసిన పంటలకు సంబంధించి గవర్నమెంట్ డిఫరెంట్ అమౌంట్ అయితే వేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత వేస్తాము అనేది రివీల్ చేయలేదు. అలాగే ముంపుకు గురైనటువంటి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే రేషన్ కార్డు అయితే ఆధారంగా చేసుకొని ఈ యొక్క 10,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తాము అని ఆ కుటుంబాలకు చెప్పడం జరిగింది. సో సెప్టెంబర్ 16వ తేదీ లోపల వీళ్ళకైతే ఈ డబ్బులు అయితే 16వ తేదీన డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అలాగే మనం మరొక పథకం సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే చెప్పారు. అయితే మనకు ఈ సెప్టెంబర్ నెల నుంచే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంది. సో మన యొక్క స్పీకర్ అయితే అన్నయ్య పాత్రుడు గారు అక్టోబర్ 2వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలి అన్నారు. సో మనకైతే ఈ వరదల కారణంగా కొంచెం డిలే అయితే చేయడం జరిగింది. సో మనకు అక్టోబర్ నెలలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో 60 రోజుల లోపల పెన్షన్ అనేది కూడా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. సో పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి, బెడ్ రిడెన్ పేషెంట్స్కి కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అవకాశం అయితే కల్పించారు. 50 సంవత్సరాల వారి పెన్షన్ కూడా అమలు చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ పెన్షన్ కానుకకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అయితే రెడీ పెట్టుకోండి. మీకు అక్టోబర్ నెల నుంచే పెన్షన్లు అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే మనకు సెప్టెంబర్ నెలలోనే అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించండి. సో మనకు డిజైన్ అయితే ఇంకా రెడీ కాలేదు, కొంచెం డిలే అయితే చేశారు. ఆల్మోస్ట్ మనకి పథకానికి ఈ రేషన్ కార్డ్స్ అనేది పంపిణీ చేయాల్సి ఉంది, కానీ డిజైన్ అనేది ఇంకా కాని కారణంగా మనకు డిలే అయితే చేశారు. సో మనకు త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ అనేది డిజైన్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి ఇస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త అయితే చెప్పారండి. సచివాలయాల ద్వారానే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. సో ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా సచివాలయం ద్వారానే ఈ యొక్క మార్పులు చేసుకోండి అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో కొత్తగా ఎవరైనా ఆ రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేసుకోవాలంటే ఎనేబుల్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే తర్వాత అమలు చేస్తున్న పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి అండి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి ప్రారంభం అక్కడి నుంచే మొదలైంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారో అంతమందికి నెలకు 1,500 రూపాయల చొప్పున జమ చేస్తాం అని ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సో ఎవరైతే మహిళలు డెవలప్మెంట్ కోసం వారికి ప్రతి నెలలో కూడా 1,500 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అయితే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి వర్తిస్తారు. ఈ పథకాన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తవి తీసుకురావడం జరుగుతుంది. ఈ పథకాన్ని
పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు త్వరలోనే వెల్లడిస్తారు. సో ఈ పథకానికి కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. కంపల్సరీ వాళ్ళ ఈ పథకానికి సంబంధించి మనకు ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ అయితే అడిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మన యొక్క వయసుకు సంబంధించి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉన్న మిగతా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.